నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. ఏపీ రాజధానిపై బాబు బాటలోకి వైసీపీ ఎందుకు వచ్చింది? అమరావతి రాజధానిగా ఉంటుందని సజ్జల ఎందుకు ప్రకటించారు? సూపర్ 6 సూపర్ హిట్టేనా? నాలుగోసారి మోదీనే ప్రధానిగా ఉంటారని చెప్పడంపై బాబు వ్యూహం ఏంటి? దేశవ్యాప్తంగా మళ్ళీ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందా? జూబ్లీహిల్స్ బైపోల్లో అడ్వాంటేజ్ ఎవరికి? యూరియా సమస్య పరిష్కారం కాకుండా అధికారులే మోకాలు అడ్డు పెడుతున్నారా? తాజా రాజకీయ పరిణామాలపై ANN-CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. అమరావతి ఏపీ రాజధానిగా 10 ఏళ్ల క్రితమే జరిగిన నిర్ణయం. మధ్యలో అనేక అవాంతరాలు, అనుమానాలు వచ్చినా ఇప్పుడు అమరావతి కేంద్రంగా జరుగుతున్న పనుల ఆచరణ చూసి వైసీపీ కూడా ఇక్కడి నుంచే పాలన అని స్పష్టత ఇవ్వక తప్పలేదు. గతంలో కూడా జగన్ అంగీకరించి జగన్కు కలిగిన రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. దానిని ఇంకా మెరుగుపరిచి ఉంటే హైదరాబాద్ విషయంలో వైఎస్ఆర్కు వచ్చిన పేరు జగన్కి కూడా వచ్చేది. తప్పుడు సలహాదారులతో జగన్ నష్టపోయారు. ఇప్పటికైనా అమరావతి విషయంలో వైసీపీ స్పష్టతకు వచ్చినట్లుగా కనబడుతుంది. అమరావతిపై చర్చే అసంబద్ధం. అమరావతిలో ఇప్పుడు 50,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు కూడా కలిస్తే వచ్చే 3 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుత అమరావతి స్థిరపడుతుందన్న భావన సర్వత్రా వ్యాపించిన వేళ ఏపీలోని రాజకీయ పక్షాలన్నీ ఒకే మార్గం మీదకి రావడం ఏపీ భవిష్యత్తుకు శుభసూచకమే. మూడు రాజధానులతో వైసీపీ చెలగాటం. లేని సమస్యతో జరిగింది నష్టం. కక్షపూరిత రాజకీయాలకు చెల్లింది కాలం. ప్రజల మనోభావాలను గుర్తించడమే నేతల కర్తవ్యం. తాము అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని వైసీపీ మళ్లీ పాత పాట పాడుతోంది. మొదటి 3 రాజధానుల ఆలోచనతో ప్రజల్లోకి వ్యతిరేకతను ఎదుర్కొంది. అభివృద్ధి వేగంగా జరగడం లేదన్న విమర్శలు, పెట్టుబడులు తగ్గిన పరిస్థితి, న్యాయస్థానంలో కేసులు ఇవన్నీ ఇబ్బందులు తెచ్చాయి. వైసీపీ సర్కారు మారడానికి ఈ రాజధానుల గొడవ కూడా ఒక కారణం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా స్పష్టమైన సంకేతం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా వెళ్లాలనే ప్రయత్నం ఇది. రాజధానిపై ఉన్న అనిశ్చితిని తొలగించి పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తూ ప్రణాళికలను ఆచరణలో పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో అమరావతి రూపం మారిపోతుంది. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసం బాబు బాటలోనే పయనించాలని వైసీపీ నిర్ణయించుకుని మంచి నిర్ణయం. సూపర్ 6 సభ సూపర్ హిట్. విమర్శలు ఎలా ఉన్నా ఆగని కూటమి జోరు. పరిపాలనలో పట్టు చూపుతున్న బాబు. నేపాల్ తెలుగువారి రక్షణలో ప్రశంసలు అందుకున్న లోకేష్ చొరవ. సూపర్ 6 హామీలు ఏడాదిన్నరలో అమలు చేశామంటూ సూపర్ హిట్ సభను ఏపీ కూటమి సర్కార్ అనంతపురం వేదికగా నిర్వహించింది. సూపర్ 6 హామీలు రైతులకు ఆర్థిక భద్రత, మహిళలకు ప్రత్యేక పథకాలు, విద్యుత్ సహాయం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ ప్రజల్లో మంచి స్పందన పొందుతున్నాయి. పథకాలు సరైన అమలు జరిగితే ఇది సూపర్ హిట్టే, లేదంటే ఇది కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోతుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం కాగా ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా 15,000 అకౌంట్లో వేయనున్నారు. మోదీ 4వ సారి, చంద్రబాబు మరోసారి. కొత్త స్లోగన్లు, పాత నేతలు.
మోడీ నాయకత్వంపై ఉన్న ప్రజాదరణను చంద్రబాబు వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారు. ఆయన ప్రత్యర్థి మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అభివృద్ధి అజెండాను ముందుకు తేవడం, మోడీకి మద్దతుగా మాట్లాడడం, రాష్ట్రానికి నిధులు అందించడంపై చురుకైన చర్యలు, ఇవన్నీ కలిసి ఆయనపై ఉన్న అనుభవజ్ఞుడైన నాయకుడు అనే ఇమేజ్ను బలోపేతం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయన పేరు ట్రెండ్ అవుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్పై అందరి నజర్. సిట్టింగ్ సీటు నిలుపుకుంటుందా కార్? సర్వేల్లో కాంగ్రెస్ దే జోర్. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రధాన రాజకీయ పక్షాలకు కీలకంగా మారింది. పట్టణ, మధ్యతరగతి, యువత, వ్యాపార వర్గాలు ఓటింగ్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు కాగా ఇది నిలుపుకోవడం ఆ పార్టీకి పెద్ద సవాల్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సీట్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు రెండో సీటు ఖాళీ కాగా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అధికార పక్షం ధీమాగా ఉంది. మైనారిటీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక్కడ సామాజిక సమీకరణాల రీత్యా బీజేపీకి పెద్ద స్కోప్ కనిపించడం లేదు. యూరియాపై రాజకీయం. రోడ్డెక్కిన రైతన్నలు, ముందు చూపు లేని అధికారులు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో ఆలస్యం, సరైన ప్రణాళికల లోపం కారణంగా సమస్య తీవ్రంగా ఉంది. అధికార యంత్రాంగానికి ముందు చూపు లేకపోవడంతో ప్రభుత్వానికి ఈ సమస్య తలనొప్పిగా మారింది. గతేడాది కన్నా ఇప్పటికే యూరియా అధికంగా సరఫరా జరిగినా సరైన ప్రణాళికలు లేకపోవడం, రైతులకు అవగాహన కలిగించడంలో విఫలం కావడంతో ప్రతి చోట భారీ క్యూ లైన్లు కనబడుతున్నాయి. ఈ ఏడాది ఆయకట్టు కూడా గణనీయంగా పెరిగింది. కాలం బాగుంది, రైతులు సాగుకు సిద్ధమైన పరిస్థితిలో వ్యవసాయ శాఖ కార్యాచరణ లోపం సర్కారుకు శాపంగా. రింగ్ రైలు, నూతన హైవేలు సాకారమైతే హైదరాబాద్ భవిష్యత్తు రూపం మారిపోతుంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. స్టే ట్యూన్ ANN తెలుగు న్యూస్.